ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ రెండింటి గురించి కూడా ప్రతి ఒక్కరికి తెలిసి, సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా అవి రెండు తెలుగుదేశం పార్టీ యొక్క మౌత్ పీసులని, తెలుగుదేశం పార్టీ అవసరాలకి, తెలుగుదేశం పార్టీ ఏదైతే కోరుకుంటుందో, ఏదైతే మాట్లాడుతుందో వాటిని ఈనాడు, ఆంధ్రజ్యోతి రెండింటిలో కూడా ప్రచురించేటువంటి పరిస్థితి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ఆనవాయితీగా ఈ రెండు పత్రికలకు కానీ, ఛానల్స్కి కానీ కొనసాగుతా ఉంది. ఈ రోజు వాళ్ళు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, ఇంకోటి కానీ ఎవరినైనా వాళ్ళ గురించి మంచిగా చెప్పచ్చు. రేపు ఒక రోజు వాళ్ళు కనుక చంద్రబాబుకి వ్యతిరేకంగా ఉన్నారని, చంద్రబాబుకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలిసిన రోజు వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ రెండు బతుకులు కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి కళల ఆనందం కోసం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా పెట్టి వీళ్ళు ఇష్టాను రాజ్యం ఈ రాష్ట్రం మీద పడి ఆంబోతులాగా ఈ రాష్ట్రాన్ని అడ్డాగా చేసుకుని బతకడానికి మాత్రమే ఈ రెండు మొదటి నుంచి కూడా పనిచేస్తా ఉన్నాయన్నది ఈ సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. అట్లాంటిది ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మొన్నటి రోజున వారు మాట్లాడినటువంటి మాట, సుమారుగా 50% మంది ప్రతి ఇంటిలో కూడా సగటున ఇద్దరిలో ఒకరు వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు ఉన్నారు. అటువంటి వారి గురించి మాట్లాడినటువంటి భాష, వారి పిల్లలని చెల్లెళ్ళుగా భావించి ఇంకొక పెళ్లిళ్ళు చేస్తారని మాట్లాడిన మాట ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కూడా రేపొక రోజు ఇంతమందిని అన్న మాట రేపు పొద్దున దేనికైనా తెగిస్తారు. వీళ్ళు అచ్చోసిన ఆంబోతులాగా ఈ రాష్ట్రం మీద పడి దోచుకు తినడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రజల్ని కానీ, కార్యకర్తలను కానీ, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆ పార్టీని లేకుండా చేస్తే వీళ్ళు ఇష్టాన రాజ్యం బతకచ్చు అని చెప్పి ఆలోచనతో వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారని ఈరోజు సామాన్యుడు కూడా ఆలోచించేటువంటి పరిస్థితి. మీరు ఆలోచించండి, ఎవరైనా కూడా సభ్య సమాజంలో అటువంటి భాష మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా? చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చెప్పాలా, మీ సతీమణి గురించి ఎవరు కూడా మాట్లాడినటువంటి మాటని మీరు అన్వయించుకొని మీరు బయట వచ్చి ఏడ్చి అసెంబ్లీకి పోకుండా మీరు రోడ్డు మీద నిలబడతా ఉన్నానని చెప్పి మీరు నటించినటువంటి తీరు ఎవరు కూడా మర్చిపోవాలా. అదేవిధంగా లోకేష్ గారు కూడా సమాధానం చెప్పాలా. మాట్లాడితే అసెంబ్లీలో కానీ, కౌన్సిల్లో కానీ మీరు మాట్లాడింది మహిళల్ని కించపరిచారు, మా అమ్మని కించపరిచారు అన్నారు. ఈ రోజు సుమారుగా 2 కోట్ల మంది మహిళల్ని మీరు అవమానించారే. మీ ఆంధ్రజ్యోతి పత్రిక, మీ కరపత్రిక లాంటి ఆంధ్రజ్యోతి పత్రిక మాట్లాడితే అది కూడా కేవలం ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో డిబేట్లో ఎవరో ఒకరు మాట్లాడింది కాదు, అది సాక్షాత్ ఎడిటోరియల్ కాలంలో ఆ ఎడిటర్ మాట్లాడినటువంటి భాషను, ఆ యాంకర్ మాట్లాడినటువంటి తీరును మనం చూసినాం. అలాంటి పరిస్థితుల్లో మీకు కనుక కొంచెమైనా కూడా సిగ్గనిపించుండుంటే, ఈ భాష కరెక్ట్ కాదనిపించుండుంటే మీరు కనీసం ఖండనైనా ఇచ్చుండాలా. అలాంటిది కూడా ఇవ్వకుండా మీరు సమర్థిస్తూ తిరిగి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మీరు మాట్లాడేటువంటి తీరు ఎంత అవమానకరంగా ఉందన్నది మీరు ఆలోచించుకోవాలా. ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లోకి వచ్చాం, రాజకీయాల్లో 10 మందికి సహాయం చేయాలనుకుంటాం, 10 మందితో మంచిగా ఉండాలనుకుంటాం, అంతేగాని మీలాగా నీచమైన బతుకులు బతకాలని ఎవరికి కూడా ఉండదు. మరి మీరు మాట్లాడినటువంటి తీరు కానీ, మీరు ప్రవర్తించినటువంటి మాటలు కానీ ఈ రోజు అందరూ కూడా సభ్య సమాజం తలదించుకున్నలాగా ఉంది. మరి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలా, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి నారాయణ గారు కూడా సమాధానం చెప్పాలా. మీ కుటుంబ సభ్యుల్ని మాట్లాడితే మీరు ఊరుకుంటారా? మీ ఆడవాళ్ళని మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? మీ ఇంట్లో మహిళలు ఒక రకం, మీ సతీమణులు ఒక రకం, మీ చెల్లెళ్ళు ఒక రకం, బయట వాళ్ళైతే ఇంకొక రకమా? మీకు అనిపించట్లేదా? తప్పు అనిపించట్లేదా? సిగ్గు అనిపించట్లేదా? ఇటువంటి భాష మాట్లాడతారా? సభ్య సమాజంలో ఇంతకాలం మార్పు చెందిన తర్వాత కూడా మహిళల్ని తల్లికి చెల్లికి తేడా తెలియనటువంటి మీరా, పెళ్ళానికి తేడా తెలియనటువంటి మీరా ఈ రోజు రాజకీయాల్లో ఉండేది. మీతో రాజకీయాలు చేయడం వైఎస్ఆర్సీపీ సిగ్గుపడాల్సినటువంటి అంశం. కాకపోతే మీ అరాచకాలని అడ్డుకోవడానికి కానీ వైఎస్ఆర్సీపీ మొన్న ఒక రోజు ఒక దగ్గర కుక్కలు అనిపించారు, ఈ రోజు దగ్గర ఇంట్లో ఉండే లేడీస్ని మాట్లాడిచ్చారు. అయినా కూడా ఎక్కడ కూడా ఎరిసేది ఉండదు, బెదిరేది ఉండదు. మీరు ఎన్ని మాట్లాడినా ఈ ప్రజల కోసం, ఈ ప్రజల గొంతు నొక్కుతున్నటువంటి కూటమి ప్రభుత్వం కోసం, కూటమి ప్రభుత్వం అరాచకాలను అడ్డుకోవడం కోసం తప్పకుండా కూడా వైఎస్ఆర్సీపీ పోరాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఇట్లాంటి శక్తులు, ఇట్లాంటి అరాచక శక్తులు మనము బలహీన పడతా ఉన్నామంటే మరింత రెచ్చిపోయే పరిస్థితి ఉంటుంది. మీరు హుషారుగా యాక్టివ్గా ఉండాలని చెప్పేటువంటి ఆయన ఇచ్చేటువంటి ఇన్స్పిరేషన్తో తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి కానీ, ఈ ఏబిఎన్ కానీ, అదేవిధంగా ఈటీవీ కానీ వీరందరికీ కూడా బుద్ధి చెప్పేటువంటి రోజు తొందరలోనే ఉందని మాత్రం తెలియజేస్తా ఉన్నాను.